అందుకే ఏమంటా ఉన్నాడో తెలుసా, జీవ మరణములు నాలుక వశము. నువ్వు జీవము మాట్లాడితే జీవం పుడుతుంది, నువ్వు మరణము మాట్లాడితే మరణం వస్తుంది. అంటే నీ నోరు ఏమైపోవాలా? నువ్వు నీ నోటితో నువ్వు దేనిని మాట్లాడతావో అవి జరుగుతూ పోతాయి. నీ జీవితంలో నువ్వు ఏది కావాలనుకుంటున్నావో దానిని నువ్వే పొందుకోవచ్చు అంటా ఉన్నాడు దేవుడు. మీకు అర్థమవుతా ఉందా? నువ్వు దేవుని దగ్గరకు వచ్చేసేసి దేవా నాకు అది ఉన్నాయినా, దేవా నాకు ఇదిగో ప్రభు అని నువ్వు ప్రార్థన చేయడం కాదు, నువ్వు వెళ్ళిపోయి దాంతో మాట్లాడు అంటా ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే మనం ఏం చేస్తా ఉన్నామంటే క్రైస్తవులము మన సమస్యను దేవుని దగ్గరికి తీసుకెళ్ళి, ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది నాయనా, నన్ను ఈ సమస్యల నుంచి బయటికి తీసుకురా ప్రభువా, నన్ను ఈ అవమానం నుంచి బయటికి తీసుకురా ప్రభువా అని మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. అవునా? దేవుడు ఏమంటా ఉన్నాడో తెలుసా? ఆపు నీ పిచ్చి ప్రార్థన, నువ్వు ఆపే, ఆ పిచ్చి ప్రార్థన ఆపే. ఏంటి ప్రభువా అంటే నువ్వేం చేస్తావు అంటే ఆ సమస్య దగ్గరికి పోయి నా గురించి చెప్పు అంటా ఉన్నాడు. మనం సమస్యను తీసుకొని దేవునికి చెప్తా ఉన్నాం. దేవుడు ఏమంటా ఉన్నాడంటే సమస్య నాకు చెప్పమాక ఆ సమస్యకు నా గురించి చెప్పు అంటా ఉన్నాడు. మీకు అర్థమైందా? మనం ఆ సమస్య దగ్గరికి వెళ్ళిపోయి మన గొలియాతు దగ్గర నిలబడుకొని దావీదు ఏమన్నాడు? మోకాల్లోని ప్రార్థన చేసి ప్రభా ఈ గొలియాతుని ఎలాగైనా చంపే ప్రభా, ఇశ్రాయేలుని ప్రభా బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు ప్రభా, నువ్వు ఆగు గొలియాతు, నేను ప్రార్థన చేస్తున్నా కదా, నువ్వు ఆగు, నా దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పి చేశాడా? లేకపోతే ఏమన్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా ఈ రోజున నిన్ను నా చేతికి అప్పగించాడు రా, నా దేవుని గురించి వానికి చెప్పుపో. వాడి గురించి దేవునికి చెప్పటం కాదు, నీ దేవుని గురించి నీ సమస్యకు చెప్పు. నీకు అర్థమవుతా ఉందని చెప్పేది అది మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. క్రైస్తవులము నేటి మనం ఉన్న క్రైస్తవులు మనం చేస్తున్నది ఏంటో తెలుసా? మనం సమస్యలను అన్నిటి చుట్టూ పెట్టేసేసుకొని దేవుని దగ్గరికి పోయి ప్రభువా ఈ సమస్య తీసేనని, ఆ సమస్య తీసే ప్రభు, నన్ను అట్లా కాపాడని, ఇట్లా కాపాడు ప్రభు అని మనం అడుగుతా ఉన్నాం. కాదు, వాటితో నువ్వు పోయి మాట్లాడు. ఎందుకని మాట్లాడమన్నాడో తెలుసా? ఆయన నీకు అధికారం ఇచ్చాడు. ఆయన వాటన్నిటి పైన దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఆ రోగంతో చెప్పు, యేసు నామములో నువ్వు వెళ్ళిపో అంటే అది నీకు లోబడుతుంది. ఆ అనారోగ్యం దగ్గరికి పోయి మాట్లాడు.